మీలో చాలామంది మోకాలు నొప్పితో డాక్టర్‌ని సంప్రదించినప్పుడు, మీ మోకాలు నొప్పికి కారణం మెనిస్కల్ టేర్ అని చెప్పుండొచ్చు. మెనిస్కై అంటే ఏంటి? మెనిస్కై అనేవి సి షేప్‌లో ఉండే థిక్ ఫైబ్రో కార్టిలేజ్ స్ట్రక్చర్స్. ఇవి మోకాల్లో ఉంటాయి. 2 ఉంటాయి. ఒకటేమో మీడియల్, ఒకటేమో లేటరల్. వీటి ఫంక్షన్ ఏంటంటే మెయిన్‌గా 4 ఫంక్షన్స్. ఒకటేమో షాక్ అబ్జార్ప్షన్. మనం జంప్ చేసినప్పుడు, అలా యాక్టివిటీస్ చేసినప్పుడు 40-90% మోకాల్లో వెళ్ళే ఫోర్స్‌ని ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయి. దాని ద్వారా కార్టిలేజ్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. దీంతో పాటుగా మోకాలు స్టెబిలిటీకి, తర్వాత లూబ్రికేషన్, సైనోవియల్ ఫ్లూయిడ్ లూబ్రికేషన్ కూడా ఇవి హెల్ప్ చేస్తాయి. దీన్ని ఎక్స్‌రేలో మెనిస్కల్ టేర్స్‌ని, మెనిస్కైని మనం ఎక్స్‌రేలో చూడలేం. కాబట్టి మీకు ఈ ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ సస్పెక్ట్ చేస్తే ఎంఆర్ఐ చేస్తారు. ఎంఆర్ఐలో వీటిని క్లియర్‌గా చూడొచ్చు. అన్‌డిస్ప్లేస్డ్ టేర్ గనక అయితే దానికి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆపరేషన్ లేకుండా పీఆర్‌పీతో అలా ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ టేర్ అయ్యి డిస్ప్లేస్ అయ్యి ఉంటే గనక బకెట్ హ్యాండిల్ టేర్ ఈ వీడియోలో చూసినట్టుంటే దానికి సర్జరీ అవసరం అవుతుంది. అలాగే మెనిస్కల్ టేర్ ఉన్న పేషెంట్స్‌లో దాన్ని ట్రీట్ చేయకపోతే కార్టిలేజ్ తొందరగా అరిగిపోతుంది.